సో వైసీపీ హయాంలో మీపై పోలీస్ కేసు కూడా నమోదైంది, కానీ దాంట్లో మీ పాత్ర ఏమీ లేకపోయినా కానీ ఒక వైసీపీ హయాంలో పోలీస్ కేసులు ఎవరి మీద నమోదు అవ్వలేదు, అందరి మీద నమోదైనాయి. ఇఫ్ ఈజ్ అగైనెస్ట్ అస్ పుట్ ఏ కేస్, వెదర్ ఈజ్ అన్ ఎంపీ, వెదర్ ఈజ్ ఎ కామన్ మ్యాన్, వెదర్ ఈజ్ ఉమెన్, నో వేర్, నాకు అవసరం లేదు. ఆ డాక్టర్ అయితేనే మాకేమి, నాకు మాస్కులు ఇవ్వలేదు అంటే ఆ డాక్టర్ని పట్టుకెళ్తాం, వాడు పిచ్చోడని ముద్ర వేస్తాం, వాడిని రోడ్డు మీద గుండు గీసి వాడు ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్తాం, వాడు చచ్చిపోయాడు. అండ్ ఒక శంకర విలాస్ అని ఒక హోటల్ ఉంది గుంటూరులో, మీరు చూస్తే ఫేమస్ హోటల్. ఆ హోటల్ నడుపుకుంటుంది ఒక పెద్ద ఆవిడ, సచ్ జెన్యూన్, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చింది, ఎంటర్ప్రెన్యూర్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. ఆమె ఏదో పోస్ట్ షేర్ చేసింది, అదే వైజాగ్లో ఎక్కడో ఆ గ్యాస్ లీకేజ్ గొడవలు ఏదో వస్తే అదేదో పోస్ట్ షేర్ చేసింది. ఆమె పోస్ట్ షేర్ చేసిందని ఆమె మీద కేసు పెట్టారు. కేసు పెడతాం కాదు, ఆమె కేసు చుట్టూ తిప్పేలాగా చేశారు, ఆమె హోటల్ని బలవంతంగా లాక్కున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేమెంత, నా మీద పెట్టిన కేసు ఏంటంటే దొంగతనం కేసు. అండ్ మీరు చెప్తున్నారు ఇందాక సామాన్య రైతు బిడ్డ, విద్యావంతుడు, ప్రజానాయకుడు, జాతీయ ఉత్తమ రైతు అని. సో నా మీద 420 దొంగతనం కేసు కూడా ఉంది. అదేంటంటే నా సొంత ప్రెమిసెస్లో, నేను చైర్మన్గా ఉన్న రైతుల సంస్థలో అర్ధరాత్రి పూట 10 ఎవరో వైసీపీ క్యాండిడేట్స్ సర్పంచ్ ఎవరు రోడ్డు మీద వెళ్తున్నాడంట, అర్ధరాత్రి పూట లోపల చూస్తే ఏదో లారీలోకి ఏదో లోడ్ చేస్తున్నట్టు అనిపించిందంట. ఆయన వచ్చాడు, చూసినాడు, సో ఇది తప్పు అన్నాడు, నేను దాన్ని వ్యతిరేకించాను, ఇష్టం వచ్చిన చోటు చెప్పుకో అన్నాను, వీళ్ళు కేసు పెట్టాడు, అదే కేసు రిజిస్టర్ చేశాడు. సో ఏంటంటే కేసు పెడతానికి కాదేది అనర్హం. ఇఫ్ ఈజ్ లైక్ అపోనెంట్ అంటే పోలీసులు కూడా ఏంటంటే దాన్ని వెరిఫై చేసుకోరు, కేసు అది దొంగ అసలు ఇంకా ఎవడింట్లో వాడు దొంగతనం చేసినట్టు పెడతారు. సో ఈ వ్యక్తిగత టార్గెట్లే వైఎస్ జగన్ పతనానికి కారణం అయ్యాయంటారు. చాలా ఉన్నాయి, వాటిలో కూడా ఇది ఒకటి.